చెప్పండి చూద్దాం. యూలార్స్ మెథడ్ ప్రకారంగా యాక్చువల్గా ఏం చేయాలమ్మా? yn + 1 = yn plus 6 into xn yn. f of xn yn. సో దీంట్లో నుంచి y1 అంటే n = 0 పెడితే y1 వస్తుంది. ఇక్కడ y0 + h into f of x0 y0 అని y2. వెరీ సింపుల్, ఇది బాగా ఈజీగా గుర్తుపెట్టుకొని చేయొచ్చు మనము. సో దీనిలో n = 1 పెట్టామంటే y1 అని వస్తుంది. y1 = h into f of x1 y1. ఓకే, y3 అంటే ఇక్కడ రాస్తున్నాను y2 + h into f of x2 y2 ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్, మనము ఇంతకుముందు క్లాస్లో dy/dx నేను చెప్పేది ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ కావు, యూలార్స్ మీద ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ మొన్న క్లాస్లో చేసాము మార్నింగ్, అదే కంటిన్యూగా 2 పీరియడ్స్ ఉన్నప్పుడు. సో ఈరోజు కూడా మధ్యాహ్నం మీద ఉండేట్టుగా ఉంది మీకు ప్రాజెక్ట్ అనేది. సో ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఓవరాల్గా అది సపరేట్గా రాయండి అమ్మా. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టు కూడా అనుకోండి. ఏమి యూనిట్ 1 నుంచి యూనిట్ 2 వరకు, ఎందుకంటే మనకి ఇదే మీ దానికి అటెండ్ అయితే, మీరు ప్రాజెక్ట్ అనేటువంటి క్లాస్కి అటెండ్ అయితే మీరు ఒక్కసారి బాగా ప్రిపేర్ అయిపోయినట్టు ఫీలింగ్ మీకు వస్తుంది. ఓకేనా, జస్ట్ ఒక రివిజన్ లాగా కూడా. రైట్, మీకు ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం చెప్పండి? dy/dx ఇదేనా? dy/dx యూలార్స్ ఫార్ములా పైన y² - x² ఏనా? చూడు ఒకసారి. ఈ ప్రాబ్లం ఎలా చేస్తుంది మనం? Plus sir, x³ + y sir. x³ + y యూలార్స్ పైనమ్మా. ఇది చేయలేదా? Yes sir. చేయలేదు sir. చేయలేదా? చేయలేదు ఇంకొకటి sir. అడుగుతాను. రైట్, ఇంకొకటి అడుగుతాను, ఇది చేస్తామని చెప్పు. y' = y - x/y + x చేసినట్టుగా ఉన్నాము. చేయలేదా? లేదు sir. ఓకే ఓకే చేయలేదు sir. ఓకే ఓకే అక్కడికి ఆపామమ్మా, నాకు గుర్తొస్తాను. రైట్, హోంవర్క్ ఏమి ఇచ్చానా దాన్ని? లేదు sir, లేదు sir. సరే సరే. ఈరోజు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ప్రాబ్లము కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఇంపార్టెంట్. మొన్న మీకు x³ + y అని చెప్పాను కదా, అది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. రైట్, గివన్ క్వశ్చన్ అది. గివన్ ఒక నిమిషం. y' = y - x/y + x. ఇది ఎగ్జామినేషన్ ప్రాబ్లం. with y0 = 1. okay, full stop. Find y for x = 0.1 in 4 steps. In 4 steps by Euler's method. ఈ క్వశ్చన్ రాసుకున్నాము, బై యూలార్స్ మెథడ్. మీరు నాతో పాటు మీరు వర్క్ చేస్తూ రండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్, ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది? కొంచెం టిక్ చేయనా? ఈ అక్షరాలు క్లియర్గా కనిపిస్తున్నాయా? ఇంకేమన్నా కొంచెం టిక్ చేయనా? టిక్ అంటే ఏమి, కొంచెం లావుగా రాస్తుందా? టిక్గా రాయండి సార్.
ఇది ఓకేనా? ఇది లైట్గా అనిపిస్తుంది నాకేమో చూస్తే తర్వాత. రైట్. సో సొల్యూషన్ రాసినప్పుడు ఏం చేస్తామమ్మా? లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ హెచ్ ఇవ్వలేదు. సో బట్ ఏడేమి ఇచ్చినాడు? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు 0.x=0.1 ఇన్ 4 steps లో కనుక్కోండి అని అన్నాడు. కాబట్టి ఏం చేద్దాం? దీని నుంచి హెచ్ వాల్యూ కనుక్కోండి. మొట్టమొదటి ఒక ప్రాబ్లం చేసాం చూడండి, ఆ ప్రకారంగా. ఓకేనా? దట్ ఈస్ ఏం రాద్దాము? 0.1/4 0.025 ఇలాగా హెచ్ కనుక్కుందాం. గివన్ దట్ మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. ఏమని ఇచ్చినారు చెప్పండమ్మా? ఏడేదో ఇదే, దీన్ని బట్టి ఏం రాయాలా? గివన్ దట్ చెప్పండి, y0 = 1 when x0 = 0 అని ఇచ్చినట్లు లెక్క. దీని మీనింగ్ అది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడా? ఇది కూడా ఇచ్చాడు. y' = y - x/y + x implies లేదా ఈక్వల్ టు, దీన్ని ఏమనుకుందాము? f(x, y) అని అనుకోండి. నెక్స్ట్ ఏం చేద్దాము? బై యూలర్స్ మెథడ్ డైరెక్ట్గా ఇక్కడ వేస్తాను నేను. బై యూలర్స్ మెథడ్. సో యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఆ జనరల్ ఫార్మ్ అవుతుంది కదా, అది రాసేసేయండి. yn+1 = ఏం రాయాలా? yn ప్లస్ h ఇంటూ f(xn, yn). బాగానే ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాము? మన 4 steps అని అన్నాడు కదా, బై పుట్టింగ్ నోట్ చేసుకోండి అమ్మా. బై పుట్టింగ్ మనకు 4 steps కావాలి కాబట్టి n = 0, 1, 2, 3. ఇందులో n = 0, 1, 2, 3. సారీ, ఒక్క నిమిషం. One, 2, 3. రైట్. ఇందులో వేస్తే మనకేమొస్తుంది? y1 = ఇందు నుండి అమ్మా, యూలర్స్ ఫార్ములా నుండి y0 ప్లస్ అంటే ఏం చేయాలా? ఇందులో n ప్లేస్లో 0 పెట్టుకోవాలి. h ఇంటూ f(x0, y0). ఇంకా డైరెక్ట్గా వేస్తాను నేను. y0 వాల్యూ పక్కన ఉంది మన దగ్గర. y0 = 1. ఈ కర్సర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఒకసారి చూడు. ఎస్ సార్, కనిపిస్తా ఉంది సార్. రైట్. సో y0 ప్లేస్లో 1 పెడదాము. h అంటే ఇప్పుడే మనం రాసుకున్నాం ఈ పక్కలో 0.025 అని. ఇంకా పెద్దగా వేస్తాను నేను. f(x, y) అంటే y - x/y + x. ఇదేమొస్తుందా? రాసెట్టుకుంటాయంటప్ప. y0 ఊరికే ఫస్ట్ టైం కాబట్టి అవసరం లేదు. బై y0 ప్లస్ x0 అని అర్థం, ఇంకేం లేదు. మీకు కానీ అర్థమైతే ఈ స్టెప్ అవసరం లేదు. లేదా అర్థం కాకపోతే ఇంకోసారి రాసు. y0 వాల్యూ 1 ఉంది. సారీ, y0 వాల్యూ 1 మైనస్ x0 వాల్యూ 0, 1 ప్లస్ 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఎంత పైడా? 1. సో 1 ఇంటూ ఇంత వేస్తే కూడా మళ్ళీ అంతే వస్తుంది. సో ఏం ఆన్సరా? 1.025. దట్ ఈజ్ ఫస్ట్ వాల్యూ 1.025. నెక్స్ట్ ఏం చేద్దాం? y2 = y1 ప్లస్ h ఇంటూ f(x1, y1).
లేదా ఇంకో స్టెప్ వేస్తాను నేను. y1 ప్లస్ హెచ్ ఇంటూ ఇదేం అర్థము ఇక్కడ ఒక నిమిషం, ఇదేముంది y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ ఉంది. సో y1 మైనస్ x1 బై y1 ప్లస్ x1 రైట్. సరే, ఇది మళ్ళీ ఇక్కడ డౌట్ వచ్చేసింది మీకు, సారీ ఒక నిమిషం. ఇది x1 అనేది ఎట్లా వస్తుంది? ఇక్కడ x1 మనం y1 అంటే ఈ పక్కన ఉండదమ్మా, y1 అంటే ఇక్కడ రాసుకున్నాము, బట్ వాట్ ఈజ్ x1? x1 మనం ఇక్కడ కనిపెట్టుకోవాలి. సో ఇక్కడ రాస్తాను పక్కన, వేర్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమమ్మా? x0 ప్లస్ h అంటే 1 ఇంటూ h అని, దట్ ఈస్ 0 ప్లస్ 0.025 అని. సో నథింగ్ బట్ 0.025. సో గుర్తుపెట్టుకోండి, సైడ్లో రైట్ రఫ్ వర్క్ అండి. దట్ ఈజ్ y1 అంటే ఈ పక్క రాసాం 1.025 ఉంది ఆ పక్క, ఇది 0.025, y1 అంటే 1.025, ఓకే, మైనస్ x1 అంటే ఇక్కడే కనుక్కున్నాము మనం, x1 అంటే 0.025 డివైడెడ్ బై 1.025, కరెక్టేనా? 1.025 రైట్, ఒక నిమిషం, కరెక్టేనా? రైట్, ప్లస్ 0.025 దాన్ని వర్క్ చేసి చెప్పండి అమ్మా ఒకసారి. 1.025 కనిపిస్తుంది కదా? ఏం రా శివకుమార్, అలా వస్తున్నావు అలా వెళ్ళిపోతున్నావు? రైట్, 0.025 దీన్ని మైనస్ చేసుకోమ్మా, ఇక్కడ ఎంత వస్తుంది పైన 1 బై దీన్ని యాడ్ చేసి చెప్పండి, దీన్ని యాడ్ చేయండి. ట్వంటీ ఫైవ్ అంటే 50 అంటే 1.0. అంతే కదా? yes sir. ఒక్క నిమిషం ఉండమ్మా, వీళ్ళు జనాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకు కావాలా. 5 మంది కూర్చోబెట్టి నేనేం పాఠం చెప్పేది, అట్లే ఉండండి. 5, 6 ఎవరు లేరాడా చూడు, సతీష్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడా? రాజేష్ ఉన్నాడు, ఇప్పుడు రూపేష్, ఒక నిమిషం నేను అడిగిన వాళ్ళు ఉన్నారు నిజమా? ఆనంద్ కుమార్ ఉన్నాడా? లేడు. చాందిని లేదు. ఒక 2 నిమిషాలు ఉన్నాడమ్మా, అట్లే ఉన్నాను. దీన్ని వర్క్ చేయమ్మా నువ్వు, హేమలత నువ్వు, హేమవతి నువ్వు చూడు. ఏం క్లాస్కి రాలా? క్లాస్ కిందకి రాలేదు. ఎప్పుడు వచ్చేది? 10:24. సరేమ్మా, 10:24. నేను ఇప్పుడు దీన్ని రికార్డ్ చేస్తుంటే పేర్లు అక్కడ కనిపిస్తుంటది, అదేంటి 6 మంది కనిపిస్తున్నారు, ఆ పేర్లు కూడా కనిపిస్తాయి ఆడ రికార్డులో. మీకు తెలియదు, అది రికార్డులో పేర్లు కూడా యాడ్ అయిపోతున్నాయి. రా తొందరగా. మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, మీ దగ్గర నంబర్లు ఉంటాయి. వాళ్ళు ఎవరైతే కనపడలేదు లిస్ట్లో ఖచ్చితంగా అందరూ రావాలి.
ఆనంద్ కుమార్ డిఎస్ఎన్. బాలు ఉన్నాడా? ఉన్నాడు. లోకేష్ ఉన్నాడా? లోకేష్ లేదు. చూడండి, లోకేష్ కూడా చేస్తున్నాను. చెప్పండి, చెప్తాను. ఓంకార్ ఉన్నాడా? ఓంకార్ లేదు. ఒక్క కాల్ చేస్తాను, రాకపోతే ఇంకా తీసి పడేస్తాను. రూపేష్ ఉన్నాడా? చూడు ఒకసారి. రాధాకృష్ణ. రాధాకృష్ణ ఉన్నాడు చూడమ్మా. క్లాస్లో ఉన్నాను, చెప్పు. క్లాస్లో పిల్లలు ముందర ఉన్నారు పెట్టుకుని. రాజేష్ ఉన్నాడా? ఉన్నాడు. ఏమవుతుంది? శివకుమార్ ఉన్నాడా? విఘ్నేష్ ఉన్నాడా? యాకూబు, విఘ్నేష్ వాళ్ళిద్దరు ఫోన్ చేయండి రా. ఒక్క నిమిషం, ప్రిన్సిపాల్ సార్ ఎదురుస్తున్నట్టు. ఒక్క నిమిషం వాళ్ళిద్దరు ఫోన్ చేయండి. మా నంబర్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఇంకో 2 నిమిషాలు ఇటు అందరూ రావాలి. సరే.
ఓకే, ఇంకా 9 మంది ఉన్నారా? అందరికి ఫోన్ చేస్తారా? ఇప్పుడు చెప్పమ్మా, దీని ఆన్సర్ మీరు వర్క్ చేస్తుంటారు. 0.025 ఇంటూ 1 బై ఎంత? 1 బై 0.5 ఎంతమ్మా? 0.9524 sir. ఒక నిమిషం. 0.94 95 sir. 9524. Yes sir. ఒక నిమిషం, నేను తప్పు చేశాను. 9524 Yes sir. 9524 రైట్. మల్టిప్లై చేసి చూడమ్మా. Total answer వచ్చి 1. కాదు కాదు, ఇది ఒకటి చెప్పు. వేసాను స్టెప్ చేయలేవా? నేను చేసేదా 0.05025 ఇంటూ 0.9524. 0.0239 sir. నేనే వర్క్ చేస్తా. రైట్. ప్లస్ 1.025. సో 5 డెసిమల్స్ వేద్దామా? 0488 అని వేద్దాం. చాలా 4 డెసిమల్స్. రైట్. దిస్ ఈజ్ అబౌట్ y2 నా? y2. Yes sir. నెక్స్ట్ అమ్మా y3. y2 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x2 y2. y2 ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 1.0488. h వాల్యూ 0.025. ఇక్కడ x2 పక్కన కనుక్కొని చెప్పండి అమ్మా. x2 అనేది ఎంత? 0.05 sir. ఫార్ములా లాగా చెప్పు. x0 plus 2h. x0 plus 2h that is equals to 0. 2 into equal to that is 0.05. 0.05 అంతే కదా? రైట్. Yes sir. ఇప్పుడు y2 అంటే ఇక్కడే ఉంది మన దగ్గర. 1.0488 మైనస్ అంతే కదా x అంటే ఇక్కడ ఏముంది మన దగ్గర ఫార్ములాలో? సారీ, f ఆఫ్ y1 మైనస్ y2 మైనస్ x2 బై y2 ప్లస్ x2. ఓకే, రాద్దాం. 0.05 ఇది డివైడెడ్ బై 1.0488 0.05. that is equals to 1.0488 0.025. ఒక స్టెప్ వేసాం మేడం. ఎంత వస్తుంది చూడు? 1.0488 మైనస్ 0.05. 0.9988 by 1.0488 plus 0.05. 1.0988. that is equals to 1.0488 0.025. దాన్ని డివైడ్ చేసి చూడమ్మా. 0.09988 డివైడెడ్ బై 1.0988. 4 డెసిమల్స్ వేద్దాం. 0.0909
0909 సరిపోతుంది. That is 1.0488, okay, 0.025 into 0.0909. అంతేనా? 0.002272 అన్నమా 3 అనేస్తాం. 1.0488 plus 0.0023 1.0511. సో ఇది y2 రైట్. మనం ఏం చేయాలి? ఫోర్త్ స్టెప్ కూడా రాయాలా. y4 ఈక్వల్ టు y3 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x3 y3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, పక్కన కొన్ని రాసి పెట్టండి. దిస్ ఈజ్ x3 ఈజ్ ఈక్వల్స్ టు x0 ప్లస్ ఎన్ని హెచ్లా 3H, sir. రైట్. 3 times Equal to 0 plus చెప్పు, పర్లేదు. equal to 0.075. 0.075 రైట్. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఇది కూడా రాసి పెట్టుకుందాము. x3 y3 అంటే రాసి పెడదాం సరే. y3 మైనస్ x3 బై y3 ప్లస్ x3 సైడ్లో అటు వేసి పెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎంత వచ్చిందిరా? 1.0511 0.025 రైట్. 1.0511 ప్లస్ ఇక్కడ x3 అని అన్నాడు 0.0 ప్లస్ కాదు మైనస్ కదమ్మా ఇక్కడ 0.075 by 1.0511 plus 0.075 right, that is equals to 1.0511 ఇంతకుముందు చెప్పినట్టే చెప్పానమ్మా. 0.025 ఇది 25 వస్తుంది. చేసినావా? 0.9761. 9761 by divided by 1.1261. 4 decimals కి అడ్జస్ట్ చేసినావా? వచ్చిందే 4 decimal. రైట్. దాని వాల్యూ చెప్పమ్మా. డివైడ్ చేసి 0.8668. మల్టిప్లై చేసి 0.0217 అనేస్తాం. 1.0511 ప్లస్ 0.0217 1.0728. ఓకే. therefore ఇది ఏంది ఇదమ్మా? సో ఇది రఫ్ వర్క్ లే పక్కన రాసినది.
నేను ఇక్కడ రాస్తాను. సో మీరు చూడండి. సో ఇది ఏమిది అంటే ఇది 4th వన్. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఒకసారి చూడండి అమ్మా. వై ఏడది 4 అంటే ఇక్కడ ఏమంటే విషయము ఇప్పుడే మీరు ఇంతకుముందు చేశారు. ఇప్పుడు y4 అన్నాం. y4 అంటే అర్థమేమే? ఏం తప్పేసాను నేను. దీన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? నేను తీసేసాను బై మిస్టేక్. ఎంత వస్తుంది చూడు. దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వేరే ఉంది. అది ఏమమ్మా? దీన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? నేను తీసేసాను. 1.0728 సార్. 28 బానే ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఇక్కడ ఆన్సర్ ఎందుకు రాంగ్ వచ్చిండదమ్మా? ఏమన్నా తప్పు చేసామా? ఒకసారి చెక్ చేయరాదా? ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ రాసాం కదా. y1 అంటే 0.5 ఎంత వచ్చిందమ్మా? 1.0488. ఇది కరెక్టే. ఇది వచ్చి y3 ఏదో రాంగ్ వచ్చి ఉండదమ్మా. ఒకసారి చెక్ చేయరాదా? ఇదేనా తప్పేసినామా? ఒకసారి చూడండి. 1.0488. చూడు, దీన్ని మైనస్ చెయ్యి, ఇంతేనా వస్తుంది చూడు. చేస్తున్నావా? నేను చేయాలా? y3 కొంచెం రాంగ్ వచ్చినదమ్మా. -1.0488 మైనస్ ఒక్క నిమిషం. x1 ఇది, x2 ఓకే, మైనస్ x2 కరెక్ట్ అది. ఒకసారి చెక్ చేయవా? అంతలే, x2 కరెక్ట్. మైనస్ 0.05 0.9888 కరెక్టే. ఏమొస్తుంది? 1.0488 ప్లస్ 0.05 కరెక్టే ఉంది. తప్పు వచ్చిందబ్బా. 0.9988 డివైడెడ్ బై 1.0988. 0.9090 కరెక్టేనే. 9090 0.9090 తప్పేసాను కదమ్మా. 0.0909 ఎక్కడో తప్పు వచ్చిందా మేడం y3 లో? 0.998 డివైడెడ్ 1.0988 డివైడెడ్ చేస్తే 0.908 వస్తాయి సార్. అదే ఏమో మిస్ చేశాను. 0.9988 డివైడెడ్ బై 1.0988 0.90 సార్. చేశాను కదా. రైట్
అప్పుడు ఇది కూడా తప్పే. ఎంత వచ్చిందమ్మా? 0.9089 ఏమేద్దాము? 0.90899 ఎట్లేదు ఉందమ్మా. సరే పని చేద్దాం, అట్లే వేద్దాం. 0.90899 వేసుకుంటాను నేను. 0.90899 దాన్ని మల్టిప్లై చేసి చూడు నాయన. 0.025 ఇంటూ 0.90899 0.0272 అట్లా వేసుకోండి. ప్లస్ 1.0488. That is equals to 1.0715. ఇది 1.0715. ఇది మా మిస్టేక్ ఇక్కడ. ఏం చేద్దాం దీన్ని? ఏందమ్మా తప్పు వచ్చింది? రైట్, 1.0715. 1.0715. ఓకే, ఇక్కడ 1.0715, 1.0715, 1.0715. ఇక్కడ ఎంత వస్తుంది చూడమ్మా? దీన్ని మైనస్ చేస్తే ఇది కూడా తప్పే. 0.9965. న్యూమరేటరా? ఎస్ సార్. చెప్పమ్మా. 0.9965 డివైడెడ్ బై 1.1465. దీన్ని డివైడ్ చేయమ్మా. 0.8692. 8692 ఇంటూ ఇంత. ఎవరని చెప్పండి, అమ్మాయి కాదు. 0.0218. ఓకే, యాడ్ చేసి .1 ఎంత వస్తుంది చూడు? ఎంత వచ్చింది ఆయన? 1.0933. 33. రైట్. ఇప్పుడు x4 అంటే x0 ప్లస్ 4h అని. దట్ ఈజ్ నథింగ్ బట్ 4h అంటే మనకు తెలిసిందే 4 ఇంటూ 0.025. సో దాని వాల్యూ ఎంత?
0.1 కదా, 0.1 కదా. చూడండి, విచ్ ఎంప్లాయిస్ కింద ప్లేస్ సరిపోదు, విచ్ ఎంప్లాయిస్ y ఆఫ్ 4th, 4 అనే ప్లేస్ లో y ఆఫ్ x, ఇది y ఆఫ్ x అంటే y ఆఫ్ 0.1 ఈజ్ ఈక్వల్స్ టు 1.0933 కదా. 33. ఓకే, సో ఇది మా వాళ్ళు అడిగింది. సో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా నేర్చుకున్నామా, ఇది కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నారు. సో ఇది ఫైనల్ ఆన్సర్. రైట్, ఓకే. నెక్స్ట్ ఓ ప్రాబ్లం ఇస్తాను హోంవర్క్ లాగా, జస్ట్ ట్రై చేయండి మీరు. ఇది ఒకటి చేయండి అమ్మా. యూజింగ్ యూలార్స్, మేబీ హోంవర్క్ అనుకోండి, రాకపోతే అడగండి. యూలార్స్ మెథడ్ compute y of 0.5 for differential equation dy by dx is equals to y square minus x square with initial condition y is equals to 1 when x is equals to 0. సో దీనికి ఆన్సర్ కూడా చెక్ రాస్తా నేను. ఏం ఆన్సర్ అంటే, దట్ ఈజ్ మనకు కావాల్సిన ఇది కదా కావాలా, y ఆఫ్ 0.5. గమనించండి అమ్మా, దీంట్లో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ హెచ్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ ఈ ప్రాబ్లంలో కూడా హెచ్ ఇవ్వలేదు. సో ఏం చేద్దాము, కన్సిడర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకోండి, 5 ప్లేసెస్గా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రాద్దాం, మనకి ఇది కావాలి, కన్సిడర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి తీసుకోండి. అంటే సారీ, ఏమంటారు, ఒక నిమిషం జస్ట్ చూడండి. 0.5 ఇది మనకు కావాల్సింది, బై 5 అని వేసుకోండి. హెచ్ ఈక్వల్ టు 0.1గా తీసుకోండి, సారీ, హెచ్ ఈక్వల్ టు 0.1గా తీసుకోండి. ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ ఏమి ఇచ్చినారంటే 1.76393, ఇది ఆన్సర్. దీనికి ట్రై చేయండి అమ్మా, ఈ ఒక ప్రాబ్లము. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మధ్యాహ్నము ప్రాజెక్ట్ వర్క్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మధ్యాహ్నము క్లాస్కి అటెండ్ కండి. సో మీకు మెసేజ్ వస్తూనే ఇమ్మీడియట్గా క్లాస్కి రండి. సరే, ఇది కూడా మీకు షేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఉంది కదా పీరియడ్, ఓకే.